నేను రైతు బిడ్డను. పేదలకు అన్యాయం జరిగితే సహించలేను. నా సంపాదనలో 20% ప్రజా సేవకే వెచ్చిస్తా. నా కోసం ప్రజలు కాదు, ప్రజల కోసం నేను అంటున్నా నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజుతో ఏఎంపీఎం లైవ్ ప్రత్యేక ఇంటర్వ్యూ. మీకు టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత మీరు ప్రతివాడ ఆశీర్వాదం తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం ఆయన లోపలికి కూడా మిమ్మల్ని ఆహ్వానించలేదు, మీకు అక్కడ అవమానం జరిగింది, మళ్ళీ రిటర్న్ మీరు వచ్చేసారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దీని మీద కూడా ఒక మంచి క్లారిటీ ఇవ్వాల్సిన. మొట్టమొదటి నారాయణ నాయుడు నాకు ఆశ కల్పించిందే నారాయణ నాయుడు. నాకు ఇచ్చిన మాట 2 సార్లు అనుకోకుండా అధిష్టానం అతన్నే ఉండమండడం వల్ల జనసేనకి టీడీపీకి ప్రస్తుతం నెల్లిమర్లలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది అన్నటువంటిది కూడా జనాల్లో టాక్ ఉంది. దీనికి మీరు ఇచ్చే కౌంటర్ ఏమి ఉందా? అధిష్టానం నిర్ణయాన్ని తూచా తప్పకుండా ఎవరైనా పాటించాలి, కానీ అధిష్టానం కూడా ఈక్వేషన్ చూసుకునే టికెట్ ఖరారు చేస్తుంది. గతంతో పోల్చుకుంటే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యుడు ఆధ్వర్యంలో అయితే కనుక నెల్లిమర్ల నియోజకవర్గం చాలా బాగా ఇంప్రూవ్ అయింది గతంతో పోల్చుకుంటే అంటూ కూడా కొంతమంది చెప్తూ వస్తున్నారు. సార్ ఏమంటారు మీరు? మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నాడు, ఫోన్లే ఒక్కసారి అని అంటున్నాడు. 2014లో అడిగాడు, వేయలేదు. ఇప్పుడైనా సరే ఒక అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు చూద్దామని చెప్పి వేశారు తప్ప మనకి ఇండివిజువల్గా పార్టీలకు అతీతంగా బంగారాజు ఈసారి పోటీ చేస్తే మనం ఒక అవకాశం ఇద్దాం. ఎందుకంటే ఆయన్ని సేవలు చేశాడు, ఏ పదవులు చేయకుండా కూడా సేవలు చేశాడు. నెల్లిమర్ల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే, అది కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడి వల్లనే అభివృద్ధి చెందింది అన్నవారికి మీరు ఏమంటారు? తాగడానికి నీరుండేది కాదు, చదవడానికి బడి ఉండేది కాదు. అలాంటి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయితే నారాయణ నాయుడు గారు చేశారు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే కాదండి, అసలు రాష్ట్రంలో కూడా ఎక్కడ అభివృద్ధి లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అనే పదాన్నే మర్చిపోయాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణ విషయం కావచ్చు, లేదంటే నిర్వాసితుల సమస్య పరిష్కారం విషయం కావచ్చు, బంగారాజు గారు విపరీతంగా అందులో డబ్బులు వసూలు చేశారు, ప్రమాణమైన ఆస్తులు కూడా కూడబెట్టారు అంటున్నారు. చాలా మీరేమంటారు? గతంలో బడుకొండ అప్పలనాయుడికి నేను సవాల్ ఇసిరేయండి. అవునండి, ఆ వీడియో కూడా నాకు ఎమ్మెల్యేగా నువ్వున్నావు, మంత్రులుగా మీ వాళ్ళే ఉన్నారు, ప్రభుత్వం మీదే అధికారంలో ఉంది. ₹1 అవినీతి నేను చేసినట్టు మీరు ఎక్కడైనా సరే నిరూపించగలిగితే మీరేం చెప్తే దానికి నేను దాసోహం అవుతానని చెప్పి 2 సంవత్సరాల కిందటే నేను సవాల్ ఇచ్చడం జరిగింది. బంగారాజు గారికి పదవీకాంక్ష ఉంది, అందుకనే చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం సభకు వెళ్తున్న తరుణంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ బలవంతంగా చేయించారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని కార్ షెడ్కి పరిమితం చేశారు అని చెప్పి నేను ఒక పత్రికలో చదివాను, కొంతమంది నోట వెంట కూడా విన్నాను. ఇది నిజమా అబద్ధం? నేను ఆయనకు చెప్పిన విషయం కానీ, ఆయన నాకు మాట ఇచ్చిన విషయం కానీ, ఈ తప్పుడు రాతలు రాసిన నా కొడుకులకి ఊరికి తెలియక అలాంటి తప్పుడు రాతలు రాశారు. ఎందుకు అంత మాట అనవలసి వచ్చిందంటే అలా కొంతవరకు అనుమానంతో రాస్తే పర్లేదు. చీటింగ్ బంగారాజు, బెట్టింగ్ బంగారాజు, చంద్రబాబు నాయుడు గారిని నైవంచన చేశారు, ఇక్కడ కోసం ఎంతైనా దిగజారిపోతారనే తప్పుడు కోతలు కొయ్యడం తప్పు.